ఈరోజు మంచిర్యాల జిల్లా నీట్ ఎగ్జామ్ సెంటర్లో ఒక పేరెంట్ వాళ్ళ బిడ్డ అమ్మాయి ఇక్కడ ఎగ్జామ్ రాస్తుందట. ఆయన మరి ఆవేదన లాస్ట్ టైం కూడా రాసిందట. పేపర్ లీక్ అవడం వల్ల ఈసారి కూడా వాళ్ళు తీసుకొచ్చిండు. అసలు ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాము. చెప్పండి. నా పేరు రమేష్ సార్, గోనుపుల్ల రమేష్ గౌడ్. నేను ఎన్టీపీసీ గోదావరి మాతంకాలు ఉంటాం సార్. నాకు 4 ఆడపిల్లలు 2 కొడుకులు. మా రీసెంట్గా కొడుకు పుట్టాడు. నేను కూలి పని చేసుకున్నాను. ఒక వాటర్లో వెయిటర్ నేను వచ్చే జీతం 10,000. నాకు 4 ఆడపిల్లలు. పిల్లలు స్టడీస్ 4 ఆడపిల్లలు కూడా టాపర్స్ సార్. టాపర్స్. మా పెద్ద పాప డిగ్రీ థర్డ్ ఇయర్ చేస్తూ ఇటు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది ఆన్లైన్ బెంగళూరు నుంచి. పాప వేదాంతాలు వాళ్ళు కట్టకపోయినా సరే చాలా పుణ్యం చేస్తున్నారు. అంటే ఫీజు కూడా అడగట్లేదు సార్. వేదాంతి అది మన ఆన్లైన్ క్లాసెస్ సార్. ఆన్లైన్ క్లాసెస్ అంటే స్టార్టింగ్ 2-3 నెలలు కట్టాను. కొంచెం పరిస్థితి చెప్తారా, వాళ్ళు కూడా ఒత్తిడి చేయట్లేదు. ఇట్లా మా పెద్ద పాప ఏమో పేరు పురంధేశ్వరి, గోనుగుంట్ల పురంధేశ్వరి. ఇటు డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో మన గోదావరి గౌడ్ కాలేజీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చేస్తుంది. థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది. రాసింది మన ఆల్రెడీ లాస్ట్ మంత్ 3వ తారీఖున థర్డ్ డేట్న నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయింది. అది పేపర్ లీకేజ్ అయింది. ఇలా ప్రాబ్లం అయింది. మళ్ళీ కష్టపడి బాగా తినకుండా ఒకసారి చూడండి మనిషి వస్తుంది. బాగా వీక్ అయిపోయింది. పేపర్ లీక్ అవడం వల్ల కొంచెం ఎవరికైనా ఎందుకంటే ఫస్ట్ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చదివి బాగా అవుతారు. మళ్ళీ వాళ్ళు పేపర్ లీక్ అవ్వగానే వాళ్ళు ఒక తట్టుకోలేదు, ఖాళీగా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ అనేది ఇది అయిపోద్ది, డైవర్ట్ అయిపోద్ది. మైండ్ డైవర్ట్ అయిపోయి వాళ్ళు ఏంటి వాళ్ళు రాత్రిపోలు మా పిల్లలు అయితే నాకు 4 ఆడపిల్లలు కూడా టాపర్స్. పెద్దమ్మ 4 చదువుతూనే ఉంటుంది. మళ్ళీ అటు డిగ్రీ చేస్తుంది, అటు రాస్తుంది ఇటు రాస్తుంది. 2వ డిగ్రీ సెకండ్ ఇయర్ గౌడ్ కాలేజ్ మన ఈ కాలేజ్. 3వ పాప 4వ పాప జడ్పీ స్కూల్ ఎన్టీపీసీ జడ్పీ స్కూల్ టీటీఎస్లో 10th క్లాస్. 2 టాపర్స్. మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు సన్మానం కూడా చేశారు. 3వ పాప 4వ పాపకి. కొడుకు 9th క్లాస్కి వచ్చాడు. అది సార్ నా పరిస్థితి. చదువు ఇప్పుడు వాళ్ళు టాపర్స్ ఉన్నారు కదా, వచ్చే సాలరీ 10,000 రూపాయలు అంటున్నారు. అవును. మరి వాళ్ళు చదవాలంటే ఎక్కువ అమౌంట్ కావాలి కదా, మరి గవర్నమెంట్ సిఫారు చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఎవరైనా సాయం చేస్తే మాకు ఇంకా పిల్లల్ని కూడా నేను చదివించుకుంటాను. అది నేను పిల్లలు టాపర్స్ సార్. టాపర్స్ అనేది ఈ రోజు మనకు 4 ఆడపిల్లలు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, మనకు కావాల్సింది ముఖ్యంగా చదువు అంటున్నారు. మరి ఈ వీడియో ద్వారా మీ మాటల స్పందన ద్వారా మరి సీఎం గారు మనం స్పందించి మీ పిల్లల పట్ల ఏమన్నా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాను. చెప్పండి. అవును సార్, మా ఏమైనా అధికంగా సాయం చేస్తే నాకు కిరాయిల్లు సార్. కిరాయిల్లు దాదాపు మాతంకాల 30 years నుంచి ఉంటున్నారు సార్. డబుల్ బెడ్రూమ్ రాలేదా? డబుల్ బెడ్రూమ్ రాదు సార్, పెట్టాను సార్. తెలిసి లేదు ఏం లేదు. అయితే నాకు ఆర్థికంగా ఒక ఇల్లు లాంటిది అని ఏదైనా సలహాలు ఇస్తే సీఎం గారు దయవల్ల, రేవంత్ రెడ్డి గారు దయవల్ల మేము కొంచెం పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. చాలా మందికి ఇల్లు ఇచ్చారు, దృష్టి తీసుకెళ్ళలేదా? అయితే తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి రాజిరెడ్డి గారికి, మా కార్పొరేటర్ రాజిరెడ్డి గారికి చెప్పాను. మక్కన్ గారు కూడా వెళ్ళి కలుద్దామంటే టైం ఉండట్లేదు సార్. మేము మా మిషన్స్ అందరూ ఆమె ఇంట్లో పనులే సరిపోతాయి. ఇటు ఇంటికి రాయి కట్టుకోవాలి, ఇటు కరెంటు బిల్లు అని ఇయ్యని పిల్లల్ని చూసుకోవాలి. అందరూ స్టడీస్లో బాగుంటారు. 4 అందరూ పిల్లలు ఆడపిల్లలే. ఒక కొడుకు 9th క్లాస్. ఇప్పుడు ఇది అందరినీ చూసుకోవాలి. వాళ్ళు తిండి అదని ఇదని మాత్రం గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒకటి సాయం అందించాలి. ఈరోజు చూసినట్టయితే నీట్ ఎగ్జామ్ కాడికి ఎంతమంది చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఇతను మాత్రం 4 ఆడపిల్లలు అట. దాదాపు అందరూ క్లాస్లో టాపర్స్ అట. గత 30 సంవత్సరాల నుంచి గోదావరికాయలు ఉంటున్నాడు, మాతంకాయలు ఉంటున్నాడు. కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ కూడా అలా చేయలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒకటి అంటున్నారు, మనకు చదువు ముఖ్యం అంటున్నారు. ఇతన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఆర్థికంగా సాయం చేయాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరడం జరిగింది. అంతేకాకుండా మన మేడిపల్లి సెంటర్లో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే రాముడు ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుతున్నాను సార్, ఇతన్ని చూడండి. ఇతనికి వీళ్ళ పాపకు మీరు సన్మానం చేసినప్పుడు ఇతని బాధ కూడా మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇతని బాధ అర్థం చేసుకొని ఇతని కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరడం జరిగింది. చూస్తూనే ఉండాలి. నేను మీ శ్రీనివాస్ IR మీడియా.